సో ఈవిడ పేరు గాజులు చిట్టమ్మ అనమాట. కామెంట్ అలాగే చేశారు ఆ రీల్ కి. ఫ్యాన్ ఆపి మంచి పని చేశారు, లేదంటే గాజులు చిట్టమ్మ ఎగిరిపోతుంది. లోపల ఫంక్షన్ జరుగుతుంటే వీళ్ళు డ్రింక్ దొంగతనం చేసి తాగేస్తున్నారు. చిచ్చి చిచ్చి సిగ్గులేదా మీకు? దీనికి కూడా కొంచెం అంటే ఇవ్వండి మీ దొంగతనంలో క్రైమ్ పార్ట్నర్. ఎరా రావట్లేదా? నేను చెప్పాను తెలుసు ఇప్పుడు, నాకు మష్రూమ్స్ అయిపోతే ఇక్కడ నుంచి కథల్లో ఏరి నాకు ఏమన్నాను. నాకు ఓల్పడలేక మొత్తం ఏరేసాడు. మిమ్మల్ని వడ్డించడానికి ఎక్కడ పెట్టారు, తినడానికి కాదు నీ అంకమ్మ. మొత్తం మీరే తినేస్తున్నారంటే వద్దు బాబు, నాకు వద్దమ్మా. నాకేమద్దు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈరోజు మహిషాసుర మర్దిని అవతారం అమ్మవారు. సో చూసేయండి మా అమ్మవారిని. పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ పెంటపాడు బయలుదేరుతున్నాము మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కి సీమంతానికి. కానీ వీడికి నిద్ర వచ్చేది, ఊపేస్తున్నారు కదా. ఇది చూపుడు అచ్చుడమ్మా, అచ్చుడు మాట్లాడుతా పడుకుని పోతే ఇప్పుడు అది పీకెత్తున్నావా అమ్మ. బ్లౌజ్ వర్క్ బాగుందా? సో స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఈ రోజు బ్లాగ్ లో ఇవాళ జరిగే విషయాలన్నీ ఉండబోతున్నాయి. సో పెద్దగా అక్కడ ఏం తీయము, తను కొంచెం ప్రెగ్నెంట్ కదా. సో ఆ వీడియోలో ఎందుకని చెప్పేసి పెట్టట్లేదు. సో మేము వెళ్ళటం రావడం ఇవి మట్టుకే ఉంటాయి. పొద్దున్న దోలపని చేసింది ఇది, మొత్తం పౌడర్ మంచం అంతా పంపించింది. వీడియో తీసేది ఈ వీడియో ఇప్పుడు పెడతాను చూడండి, అది ఎలా ఉంది. మొత్తం పౌడర్ అంతా కంపు చేసింది మంచం అంతా. సో అది మొగంది. ఓకే బాయ్, మరి స్టార్ట్ అవుతున్నాం. టైం చాలా లేట్ అయిపోయింది. బాయ్. కాన్వి ఏంటో పౌడర్ అలా జల్లేసు. కంట్లో పడుతుందమ్మా, పడ్డదా? చిచ్చి నా చెల్లెది. ఇప్పుడే పెంటపాడు వచ్చాము, కూర్చోబెట్టారు మా మరదల్ని, మా సాయిగడల వైఫ్ ని. మరదలు అంటే ఈ మరదలు కాదు, ఈ మరదలు ఇంకా కాదు, పెళ్ళి అవ్వలేదు పాప. మీ పాపకి ఇంకా ఈ పాప తెలుసు కదా, మన వీడియోలో చాలా అట్లా కనపడుతుంది, గెస్ట్ అపీరెన్స్ ఇస్తుంది అనమాట. గాజులు చిట్టమ్మ కదా, ఈవిడ గాజులు చిట్టమ్మ. సో ఈవిడ పేరు గాజులు చిట్టమ్మ అనమాట. కామెంట్ అలాగే చేశారు ఆ రీల్ కి. గాజులు చిట్టమ్మ ఫ్యాన్ ఆపి మంచి పని చేశారు, లేదంటే గాజులు చిట్టమ్మ ఎగిరిపోతుంది. సో ఇప్పుడే కూర్చున్నాం అనమాట. సో వాళ్ళని ఎవరిని చూపించట్లేదు, వాళ్ళందరూ వీడియోలకు రావడం ఇష్టపడరు కదా. సో మనకంటే ఫస్ట్ నుంచి అలవాటు తప్పదు కాబట్టి, సో అందుకని చెప్పేసి ఓన్లీ మేము మాత్రమే కనిపిస్తున్నాం వీడియోస్ లో. కింద డెకార్ అది అయిపోయింది, యాక్షన్ రేసి వచ్చాము ఇప్పుడే. నా వైట్ చొక్క కంపు అయిపోయింది, ఏదో అంటుకుపోయింది ఇక్కడ. టిఫిన్ చేసిన ముక్కులో పెట్టి టిఫిన్ చేసినప్పుడు పచ్చడి వచ్చినట్టుంది. ఓకే గాయ్స్, మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? భోజనమా? భోజనం ఏం చేద్దాం? సరే భోజనం చేసినప్పుడు బ్లాగ్ లో అదే చూపిస్తాం కదా, ఇంకేం చూపిస్తాం కదా. సరదాగా మేము ఏమైనా కూర్చుంటే సరదాగా పాటలు అంత్యాక్షరాలు అలాంటి ఏమైనా ఆడితే అది పెడతాం నెక్స్ట్. లేదంటే ఇంకో డైరెక్ట్ భోజనం అనమాట. మన గాజుల చిట్టమ్మ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ వీడియోలో. గాజుల చిట్టమ్మ చెవులు పని చేయట్లేదు మా ఆవిడకి పాపం 10 రోజుల నుంచి తలస్నానం చేస్తుంది రోజు, పూజలు కదా. సో ఓకే గాయ్స్, మళ్ళీ కలుసుకుందాం. లోపల ఫంక్షన్ జరుగుతుంటే వీళ్ళు డ్రింక్ దొంగతనం చేసి తాగేస్తున్నారు. చిచ్చి చిచ్చి సిగ్గులేదా మీకు? దీనికి కూడా కొంచెం అంటే ఇవ్వండి మీ దొంగతనంలో క్రైమ్ పార్ట్నర్. నాకు ఇవ్వండి కొంచెం. మనీ అమ్మ ఏం యాక్ట్ చేసేవా నువ్వు? సాధన చేసుకో. ఈ అమ్మాయి శశి కాలేజీలో చదువుతుంది, చేతబళ్ళే నేర్చుకుందంట. నిజంగా నీకు వస్తే నామే చేస్తావండి నువ్వు. నిజంగా వస్తే బాగున్నాడు, ఎందుకన్నా నామే చేస్తావండి. నాకు ఇవ్వా కానీ వీడు చూపించి దీన్ని తినపోతే ఇలా అయిపోతాం అనాలి. బయటికి వెళ్తున్నాం,
నేను గాజుల చిట్టమ్మ మానసా దాని పేరు. నువ్వే దుబాయ్ చచ్చిపోతే. చిన్న వీడియో షూట్ ఒకటి ఉంది, ప్రమోషన్ షూట్ అర్జెంట్. అది సీను. సో ఇక్కడ లొకేషన్స్ అవి బాగుంటాయి. పొలం గట్ల దగ్గర చిన్నగా మిత్ర మెడికేర్ది చిన్న ప్రమోషన్, ఒక మంచిగా వాళ్ళు హెల్త్ కార్డు ఒకటి ఇస్తున్నారు, దాని గురించి వీడియో చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఈ మిత్ర మెడికేర్ హాస్పిటల్లో మిత్ర హెల్త్ కార్డ్ అని కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మిత్ర మెడికేర్ హాస్పిటల్లో కొత్తగా ఫ్యామిలీ హెల్త్ కార్డ్ అని ఒక కార్డుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఆ కార్డు వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, ఒక 1000 రూపాయలతో మన మిత్ర ఫ్యామిలీ కార్డు ఓటీపీ, రక్త పరీక్ష 20% డిస్కౌంట్, రేడియాలజీ, ఎక్స్రేస్, పాయింట్ అడుగుతాను. ఫోటో షూట్ తీస్తున్నారు వీళ్ళు జంట. ఎరా పుడుకొని నిద్ర వస్తుందండి, లేకరా బాబు. ఈడే మా తమ్ముడు, మా మరదలు కనబడిన పనిలే. ఎరా రావట్లేదా? ఈయన సాయి అనమాట, జంగారెడ్డిగూడెం, ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. సిగ్గుపడకాయా. కానివ్వండి, అయిపోతాడు ఇంకేమన్నా. బిర్యానీ కావాలండి. వడ్డించేవాడు మంది అయితే ఆకులు అన్నీ ఎక్కువ పడుతున్నాయి. అలాగే అర్థం బిర్యానీలో మసాలా మొత్తం తినేస్తావా? సమోసాలు 4 పాకెట్లు వేసి బాబు ఇది కూడా పెట్టాలి. కొట్టబోయే బిడ్డకి తండ్రి వీడే. మసూలు ఆపేస్తున్నాం, ఓన్లీ బిర్యానీ వేస్తాం. పెరిగి ఉల్లిపాయలు ఆపేస్తున్నాం, పెరుగు ఒకటి వేస్తున్నాం, ఉల్లిపాయలు ఆపేసి జీడిపప్పు ఆపేసి పన్నీర్ ఒకటి వేస్తున్నాం. మిమ్మల్ని వడ్డించడానికి ఎక్కడ పెట్టారు, తినడానికి కాదు నీ అంకమ్మ. మొత్తం మీరే తినేస్తున్నారంటే వద్దు బాబు, నాకు వద్దమ్మా. నాకేమొద్దు. నేను చెప్పింది నాకు మష్రూమ్స్ అయిపోతే ఇక్కడ నుంచి కథల్లో ఏరి నాకు ఏమన్నాను. నాకు వంకలేక మొత్తం ఏరేసాడు. బిర్యానీ ఒకటే చాలన్నావు, కర్రీస్ ఎందుకు వేసుకున్నావు మరి? రైస్ కర్రీస్ బిర్యానీ అంతే. హాయ్ గాయ్స్, మా వాడు పప్పలు పట్టుకొచ్చింది, స్నాక్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే రేపొద్దున 9 మంది చిన్నపిల్లలకి తాంబూలం ఇచ్చుకుంటదంట. లాస్ట్ డే కదా దశమి రోజున. సో దశమి రోజు 9 మంది చిన్నపిల్లలకి తాంబూలం ఇచ్చుకోవడానికి వాళ్ళకి ఏమేమి తీసుకున్నావే? సో దానికోసం బయటకు వచ్చాం, పెంటపాటి నుంచి వచ్చాం ఇప్పుడే. సో రేపొద్దున పూజ ఉంది ఇంట్లో. ఇంకా రేపటితో లాస్ట్ అనమాట దశమి. చేలో ఇంకా రేపటితో పూజలు కంప్లీట్ అయిపోతాయి ఇంట్లో, దశమి పూజలు. సో లాస్ట్ రోజు చిన్నపిల్లలకి ఇది ఇద్దామని చెప్పేసి తాంబూలం పెట్టుకుందనమాట. సో రేపు పొద్దున్న పిల్లలకి ఇవ్వడానికి ప్యాక్ చేయడానికి ఇక్కడ పెట్టింది అనుష. మొత్తం ఇది అయిపోతుంది, అది చూసింది కదా మొదలైంది కదా. అంతా కవర్ అందులో ప్యాక్ చేస్తామండి, ఒక కవర్లోకి చేస్తాం. సో దాంట్లో ప్యాక్ చేస్తున్నాము 9 చిన్నపిల్లలకి, అంటే కాన్వీ లాగా చిన్న ఏజ్ వాళ్ళకి. సో వాళ్ళందరికీ 9 మందికి ఇవ్వడానికి మొత్తం 9 కవర్స్ తాంబూలు రెడీ చేస్తున్నాం. అన్ని చిన్న చిన్న ఐటమ్సే, పెద్దలేం కాదు. కోన్ ఒకటి, ఇది ఒకటి, నెయిల్ పాలిష్, ఫ్రూటీ, మూంగ్ దాల్, మిల్కీ బార్ చాక్లెట్, ఆల్పెన్నేబుల్ లాలిపాప్, 2 బ్యాంగిల్స్ అండ్ ఐటెక్స్ ఘాటుగా. ఇది పొట్టు పిల్లలు బిస్కెట్, పొట్టు పిల్లలు రైట్ కనపడమంటే చంపేద్దాన్ని పడతాం. పొట్టు పిల్లలు అండ్ మిల్క్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ 2 రబ్బర్ బ్యాండ్స్. సో ఇదే అనమాట ఒక ప్యాక్ వచ్చేసి. అంతే కదా, ఇంకేమున్నాయి అనుష? ఇంకా ఏమున్నాయంట. సో ఫ్రూట్ ఒకటి, అలాగే ఆగమ్మ కానీ ఉందో నీకు కాదు, వేరే పొద్దున ఇస్తుంది అమ్మ నీకు. ఫ్రూట్ ఒకటి, బ్లౌజ్ పీస్ ఒకటి,
బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తాంబూలం అట్టుకుంటూ తాంబూలం అనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేసుకొని రెడీ పెట్టుకుంటాం. పాపం అనుకు చాలా నీరసం వచ్చింది, నిద్ర వచ్చేస్తుందంట. 10 days నుంచి డైలీ పూజలు, పొద్దున లేకడం, 2 పూట్ల హెడ్ బాత్, పూజ ఇవన్నీ చేసేసరికి నీరసం వచ్చింది. ఇంకా రేపటితో లాస్ట్ డేట్ అనమాట. లాస్ట్ డే దసరా విజయదశమి రేపు పొద్దున్న. సో పొద్దున్న ఇంకా పూజ కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఫుల్ ఒక రోజంతా ఫుల్గా పడుకుంటే సెట్ అయిపోద్ది. అసలే స్లీప్ లవర్ అవును, గట్టిగా పడుకుంటుంది. పాపం 10 days నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. కానీ దేవుడి మీద భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అందంగా అలంకరించుకొని చేసుకుంటుంది. అమ్మవారు డెకోర్ రెడీ అయిపోయారు. టైం 12 దాటింది ఇప్పుడే. డెకోర్ అంతా రెడీ అయిపోయింది. రేపు మార్నింగ్ ఏంటి అవతారం? రాజరాజేశ్వరి దేవి అవతారం. సో రేపటితో దసరా ముగిపోతుంది. అమ్మని 10 రోజులు 11 రోజులు చాలా బాగా చూసుకుంది. చాలా నిష్టగా చేసింది పూజలు. అన్ని రోజులు ప్రసాదాలు, కొత్త చీరలు అంతా బాగా చేసింది. సో అమ్మదే ఎప్పుడు మా మీద, మా కుటుంబం మీద, మా కాన్వీగడ్ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.